ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసినటువంటి వేళ కీలక పరిణామాలు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. చంద్రబాబు గారి అంచనా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి అంచనా ఏంటి, పవన్ కళ్యాణ్ గారి అంచనా ఏంటి అనేది ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అంచనా ఖచ్చితంగా తాము పోటీ చేస్తున్నటువంటి 10 స్థానాల్లో 5 నుంచి 6 స్థానాలు గెలుచుకుంటామని అంచనా వేస్తుంది అసెంబ్లీ స్థానాల్లో. అలాగే పార్లమెంటు స్థానాల్లో 6 4 దాకా గెలుచుకుంటామని అంచనా వేస్తుంది. మరొక వైపున ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటిది సృష్టించడంలో తెలుగుదేశం పార్టీ జనసేనలకి తాము తోడవడంతో ఒక సునామీ వచ్చిందని భావిస్తోంది. అట్లాగే ముగ్గురి కూటమి వలన మొత్తం కార్యకర్తల్లో మొదట్లో ఉన్నటువంటి అసంతృప్తులు సెట్ చేసి అందరూ కలిసి పనిచేయడం అన్నటువంటిది పనికొచ్చిందని నమ్ముతోంది. అట్లాగే మోడీ ఇంపాక్ట్ అన్నటువంటి రాష్ట్రం మీద ప్రభావం చూపెడుతుంది. ఆయన వరుసపెట్టి 3 సభలు, టోటల్గా 4 సభలు, అట్లాగే రోడ్ షోలతో రాష్ట్రంలో ఒక వాతావరణం, యాంటీ జగన్ వాతావరణాన్ని సృష్టించగలిగామని నమ్ముతోంది. రాబోయేటువంటి రోజులలో విజయం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిదేనని నమ్ముతోంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ.